ఆంధ్రప్రదేశ్లో బంగారం కోసం వేట ప్రారంభమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో తవ్వకాలు మొదలయ్యాయి. దీంతో తమ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును జియో మైసూర్ అనే సంస్థ చేపట్టింది. బంగారం నిల్వలున్న ఖనిజం సమృద్ధిగా ఉన్నట్లు జిఎస్ఐ గుర్తించిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. జొన్నగిరి గ్రామంతో పాటు పొరుగున ఉన్న పగిడిరాయి గ్రామాలు బంగారం లభ్యతకు ప్రసిద్ధి చెందాయి. అన్వేషణాత్మక అధ్యయనాలు కూడా ఈ ప్రాంత నేలలో బంగారం నిక్షేపాలు గణనీయంగా ఉన్నట్లు నిర్ధారించాయి. రాష్ట్ర ప్రభుత్వం 1477 ఎకరాల్లో మైనింగ్ కి అనుమతిచ్చింది. దీనివల్ల జియో మైసూర్ ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. జియో మైసూర్ సంస్థ ప్రతినిధులు చెప్పిన గణాంకాల ప్రకారం ఈ ప్రాంతంలోని ప్రతి టన్ను ఖనిజంలో 1.5 నుంచి 2 గ్రాముల బంగారం ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఖనిజం ఉత్పత్తి, ప్రాసెసింగ్ జరుగుతున్నాయి. ప్రతి 1000 టన్నుల ఖనిజం నుంచి దాదాపు 700 గ్రాముల బంగారాన్ని వెలికి తీస్తామని జియో మైసూర్ కంపెనీ నివేదిస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు ముడి ఖనిజ తవ్వకం చాలా వేగంగా జరుగుతోంది. రోజుకు దాదాపు 1000 టన్నుల మట్టిని ప్రాసెస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల మధ్య చారిత్రక మైలురాయని దొన ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమైంది. బ్రిటిష్ కాలంలో కూడా ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి తవ్వకాలకు సంబంధించిన అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి. జియో మైసూర్ కంపెనీ ఈ తూర్పు బ్లాక్ ను ప్రాథమిక మైనింగ్ జోన్ గా గుర్తించింది. ఇక్కడ ఖనిజ నిక్షేపాలు భూ ఉపరితలం నుంచి 180 మీటర్ల దిగువన విస్తరించున్నాయి. ఈ నేపథ్యంలో జియో మైసూర్ సంస్థ ఏటా 4 లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికి తీసేలా, 3 లక్షల టన్నుల తవ్విన పదార్థాన్ని ప్రాసెస్ చేసేలా ఆధునిక యంత్రాలను రంగంలోకి దింపాయి. ఈ మేరకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతిని పొందింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సైతం సమ్మతి తెలిపింది. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం ఈ మైనింగ్ వల్ల దాదాపు 300 మంది స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. రవాణా, సేవలు, సరఫరా కార్యకలాపాలు, వాణిజ్యం వంటి పరోక్ష ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఇంకా చాలా మంది ప్రయోజనం పొందుతారు. పన్నులు, ఇతర చట్టబద్ధమైన చెల్లింపుల ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలోని స్థానిక రైతులు దాదాపు 1500 ఎకరాలను కంపెనీకి లీజుకిచ్చారు. 2017-2018లో వార్షిక లీజు పరిహారం ఎకరానికి 15,000 రూపాయలు కాగా తర్వాత సంవత్సరం ఎకరానికి 16,500 రూపాయలకు పెంచారు. జియో మైసూర్ సంస్థ పారిశ్రామిక ఉపయోగం కోసం దాదాపు 350 ఎకరాలను శాశ్వతంగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎకరానికి 12 లక్షల రూపాయలు చెల్లించనుంది. అయితే ఈ 350 ఎకరాల్లో ఖనిజం కోసం డ్రిల్లింగ్ 60 ఎకరాల్లో మాత్రమే జరుగుతోంది. ఇదిలా ఉండగా నంద్యాల జిల్లాలోని ఆస్పరి మండలంలో కూడా బంగారం తవ్వకాలకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు జిఎస్ఐ కనుగొన్న విషయాలను మైనింగ్ అధికారులకు తెలియజేశారు. అయితే ఈ ప్రాంతంలోని బంగారు నిల్వల పరిమాణం, నాణ్యత, పరిధిని నిర్ణయించడానికి ఇంకా సమగ్ర సర్వే అవసరమని అధికారులు చెబుతున్నారు.